మనకి ప్రెసెంట్ T20 వరల్డ్ కప్ జరుగుతూ ఉంది కదా. అయితే మరి నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఇప్పుడు మనకి 2028లో జరగబోతూ ఉంది. అయితే మరి ఆ 28లో జరిగేటటువంటి T20 వరల్డ్ కప్కి ఐసీసీ ఈరోజు మరి టీమ్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం కూడా ఈరోజు 12 టీమ్స్ని అయితే అనౌన్స్ చేసింది. సో మరి మొత్తం కూడా 20 టీమ్స్గా భయ మరి కేవలం 12 టీమ్స్ని ఎందుకు అనౌన్స్ చేసిందంటే మిగతా 8 టీమ్స్ ఏవైతే ఉంటాయో అవి క్వాలిఫైర్ మ్యాచెస్ ఆడాలన్నమాట. సో మరి ఆ క్వాలిఫైర్ మ్యాచెస్లో ఏవైతే టాప్ 8 టీమ్స్ ఉంటాయో అవన్నీ కూడా T20 వరల్డ్ కప్కి అయితే క్వాలిఫై అవుతాయి. సో మరి వాటికి ఆ మ్యాచెస్ కంప్లీట్ అయిన తర్వాత అనౌన్స్ చేసిద్ది అనమాట ఐసీసీ. అయితే మరి ప్రెజెంట్ అనౌన్స్ చేసినటువంటి ఆ 12 టీమ్స్ ఏంది భయ్యా అనేది కనుక ఒకసారి చూస్తే ఫస్ట్ ఈ లిస్ట్లో మనకి ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, దాని తర్వాత వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత వచ్చేసరికి ఐర్లాండ్, జింబాబ్వే. సో మొత్తం కూడా 12 టీమ్స్ని అయితే ఈరోజు ఐసీసీ అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో మరి ప్రజెంట్ హోస్ట్ చేస్తుంది మన ఇండియా కాబట్టి మరి పాకిస్తాన్ అటువైపు బంగ్లాదేశ్ మరి మన దగ్గర ఆడమని చెప్పేసి మరి పాకిస్తాన్ ఏమో శ్రీలంకలో విన్నర్స్ పెట్టుకుంది. దాని తర్వాత బంగ్లాదేశ్ బయటికి వెళ్ళిపోయింది. సో మరి రేపు ఆస్ట్రేలియా అలాగే న్యూజిలాండ్ వేదికగా జరగబోతున్నాయి కాబట్టి సో మరి వీటిల్లో బంగ్లాదేశ్ ఆడే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. సో మరి వాళ్ళు తర్వాత అయినా సరే మేము ఆడమంటే తీసేసి ఇంకో టీంని ఎలాగైతే మొన్న స్కాట్లాండ్ని యాడ్ చేశారో సేమ్ అదేవిధంగా ఈసారి కూడా వేరే టీంని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మ్యాక్సిమం అయితే మరి బంగ్లాదేశ్ ఆడే ఛాన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట.